బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కుమరా మనతో ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికైన తర్వాత కరీంనగర్ గ్రాడ్యుయేట్ల కోసం కావచ్చు, అదే క్రమంలో మరి తెలంగాణ అంశంలో కావచ్చు, అంటే టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్కా కుమరయ్య గారు టీచర్స్ కోసం ఏం చేశారు, అదే క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన చేస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎమ్మెల్సీగా మీరు ఎన్నికైన తర్వాత ఏం చేశారంటే ఏం చెప్తారు? ఎమ్మెల్సీగా ఎలక్షన్ అయిన తర్వాత టీచర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక బుక్లెట్ తయారు చేసాం. దానిలో ఒక 30 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్నిటిని కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్కు, ఇటు స్టేట్ గవర్నమెంట్కు, మన సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, గవర్నర్ గారికి కూడా టైం టు టైం రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చాము. అందులో మేజర్ ప్రాబ్లం 317 చాలామంది ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లం ఎక్కువ ఉండే. అందులో దాన్ని మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి కొంతమందికి, చాలామందికి బెనిఫిట్ అయింది. ఇంకా కొంతమందికి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా అప్డేట్ చేయడానికి కంటిన్యూగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. తర్వాత టీచర్స్ అందరికీ కూడా డిఏలు లేవు, పిఆర్సీ లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇన్సూరెన్స్లో అది కూడా రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ని ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు. లాస్ట్ 3 months నుంచి ఆల్రెడీ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఫండ్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా పాలసీ కమిటీ వేసి కార్డ్స్ ఇమ్మీడియట్గా అందరికి ఇష్యూ చేసి దాన్ని అన్ని హాస్పిటల్లో వర్తించేటట్టు ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మన స్పెషల్గా మన కస్తూర్బా స్కూల్స్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కస్తూర్బా దానిలో చదివే పిల్లలు గర్ల్ చిల్డ్రన్, తర్వాత టీచర్స్ అందరూ కూడా లేడీ టీచర్స్ 12 hours 24 hours కూడా పనిచేయాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తారు. వాళ్ళకు శాలరీస్ ఇంకా ఇంక్రీజ్ చేయలేదు. తర్వాత కాంట్రాక్ట్ లేబర్ లాస్ట్ 20 years అయింది, కొంతమంది 25 years అయింది, కొంతమంది రిటైర్డ్ కూడా అవుతారు. బట్ వాళ్ళకి ఇమీడియట్గా ఏపీ గవర్నమెంట్ శాలరీస్ పెంచింది. అదే ఇంకా ఇప్పుడు మన దగ్గర కూడా శాలరీస్ పెంచాలి. అది కంటిన్యూగా రిప్రజెంట్ చేస్తాం. వాళ్ళది అందరు టీచర్స్లలో జెన్యూన్ కాజు కస్తూర్బా టీచర్స్, అది ఇమ్మీడియట్గా చేయాలి. దానికి మనం టీచర్స్ అందరూ మా తపస్సు తరఫున హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా మేము స్పెషల్గా మాట్లాడాము. ఆ ఇష్యూ మళ్ళీ రిప్రజెంట్ చేసి ఇమీడియట్గా చేయాలన్నది మా కోరిక. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో. తెలంగాణ ముఖ్యమంత్రి 70 సార్లు ఢిల్లీకి పోతున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. గతంలో కొంత పరస్పరంగా సహకారం లేకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో అందరూ కూడా సహకరిస్తున్నారనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, వారికి సంబంధించిన డిఏలు కావచ్చు, జీతభత్యాల విషయంలో కావచ్చు, మీకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాన్ని అందిస్తుందంటే ఏం చెప్తారు? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు. దాంతో చిన్న పనులు కూడా స్కూల్స్లో మెయింటెనెన్స్ సరిగా లేదు. అది ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి టీచర్ ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్స్ లేదు. గవర్నమెంటు అకాడమిక్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తున్నారు, అకాడమిక్ క్యాలెండర్ డిక్లేర్ చేయలేదు. అకాడమిక్ క్యాలెండర్ డిక్లేర్ చేసి టీచర్స్ అందరినీ కూడా రేషనలైజ్ చేసి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పిల్లలు ఉన్నారు, అక్కడ పక్కకి వెళ్ళి టీచర్స్ని ఇమీడియట్గా అపాయింట్ చేసి చేయాల్సింది. దానివల్ల చాలా పిల్లలకు నష్టమవుతుంది. అయితే ఎక్కడ వాష్రూమ్స్ మెయింటెనెన్స్ లేదు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, కాంట్రాక్టర్కు పేమెంట్ సరిగా లేదు, దాంతో క్వాలిటీ ఫుడ్ రావట్లేదు. కాబట్టి టోటల్గా ఎడ్యుకేషన్ సెక్టార్కు ఫండ్స్ ఆల్ ఇండియా లెవెల్లో 16% అలొకేషన్ ఉంది బడ్జెట్లో. మన స్టేట్లో ఓన్లీ 7% ఉంది. కాబట్టి బడ్జెట్ ఇంక్రీజ్ మేము కూడా చాలాసార్లు చెప్పాము, బడ్జెట్ను 20% అన్న ఇంక్రీజ్ చేస్తే ఈ పాత సమస్యలు ఇప్పుడు ఏమైందంటే చాలా బకాయిలు అయిపోయినాయి. టీచర్స్ కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ ఫండ్స్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయని పరిస్థితి ఉంది. బట్ ఫస్ట్ దీన్ని సాల్వ్ అవుట్ చేయాలంటే ఫండ్స్ ఇంక్రీజ్ చేయాలి బడ్జెట్లో. దాంతోనే ఈ సెక్టార్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు సీఎం గారి డైరెక్ట్ ఒప్పుకున్నారు, ఏంటంటే మేము ఇచ్చిన బడ్జెట్ 90% శాలరీస్కి అవుతుంది, దాంతో 10%తో నీ ఎడ్యుకేషన్ వ్యవస్థను ఎట్లా రన్ చేస్తాము. కాబట్టి గవర్నమెంట్ కూడా పరిస్థితులు ప్రాబ్లమ్స్ అర్థమైనాయి. కాబట్టి దాన్ని ఇమీడియట్గా బడ్జెట్ ఇంక్రీజ్ చేసేయడమే, అడగకన్నా బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలి. చేసన్నా
ఇప్పుడు కొత్త స్కూల్ కడుతున్నారు, మంచిదే కొత్తవి కట్టడం, కానీ పాత స్కూల్స్ ఉన్నాయి మెయింటైన్ చేయకపోతే కొత్త స్కూల్ కట్టడం వేస్ట్. ఆ కొత్త స్కూల్ పెట్టి 100 crores ఈ పాత స్కూల్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక విద్యా వ్యవస్థ కూడా ఏమైంది, ఇటు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సోషల్ వెల్ఫేర్ సపరేటు, ఎస్టీ వెల్ఫేర్ సపరేటు, బీసీ వెల్ఫేర్ సపరేటు, అట్లా ఉండుట్లా కోఆర్డినేషన్ కోఆపరేషన్ లేదు ఆఫీసర్స్లలో. దాంతో డిసిషన్స్ కావట్లేదు. చాలా టీచర్స్ చదువు చెప్పే బదులు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఎమ్మిడి స్టేట్ గవర్నమెంట్ తిరగడం అవుతుంది. కాబట్టి దీని మీద ఒక స్పెషల్ కమిటీని వేసి ఇమీడియట్గా చేయాలి. అదర్వైజ్ మా రిక్వెస్ట్ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ తరఫున ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ సపరేట్ ఉంటే చాలా బాగుంటుంది. లేకుంటే సీఎం అన్న 50% టైం ఎడ్యుకేషన్కే టైం కేటాయించితే చాలా బాగుంటుందని మా డిమాండ్. ఓకే, ఒక ఎమ్మెల్సీగా విద్యాశాఖ మంత్రిగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో జరుగుతున్న సమస్యలన్నింటినీ కూడా మీరు కలవడం కానీ తర్వాత వీటి పరిష్కారం కోసం మాట్లాడడం జరిగిందా ఇంతవరకు? ఏం చెప్తారు? అంటే పర్సనల్గా 1-to-1 డిస్కషన్ కాలేదు, బట్ మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. కొన్ని ఎడ్యుకేషన్లో కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఆ స్కీమ్స్ను స్టేట్ గవర్నమెంట్ ఫుల్గా యూటిలైజ్ చేయట్లేదు. దాని గురించి కూడా చీఫ్ సెక్రటరీ గారికి, సీఎం గారికి, గవర్నర్ గారికి ప్రోగ్రామ్ ఇచ్చాము. కొన్ని స్కీమ్స్ అయితే మినిమం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఆ ఫండ్స్ వస్తాయి, వాటిని కూడా వాడాలని చెప్పిన. స్పెషల్గా ఇప్పుడు చిల్డ్రన్కు మన స్కాలర్షిప్ ఇష్యూ ఉంది. ఎస్టీకి 75% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 60% ఎస్సీకి ఇస్తుంది. వాటిని కూడా ఫుల్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. కాబట్టి అది కూడా యూటిలైజ్ చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. అందులో ఈ మా ఇష్యూస్ నేను కౌన్సిల్గా మాట్లాడేటప్పుడు లక్కీగా సీఎం గారు వచ్చి విన్నారు, సమస్యలు విన్నారు. సీఎం గారికి కూడా సమస్యలు అన్నీ తెలుసు. కానీ సొల్యూషన్ ఏంటంటే ఇవన్నీ సార్ట్అవుట్ చేయాలంటే మనీ కావాలి. ఫస్ట్ బడ్జెట్ అలొకేషన్ వచ్చి చేయాలి, లేకుంటే ప్రయారిటీ వైజ్ అయినా కొంచెం వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫండ్స్ అలొకేట్ చేయాలి, లేకుంటే ఏదైనా సిఎస్ఆర్ యాక్టివిటీ అన్న తీసుకొచ్చి ఇంప్రూవ్ చేయాలనేది మా డిమాండ్. ఓకే సార్, ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్ సరిపోవట్లేదు అంటున్నారు. సో కేంద్రం నుంచి విద్యాశాఖ కోసం ఒక ఎమ్మెల్సీగా ఏదైతే మరొక పంతులు సఫర్ అయితే ఆ స్కూల్లో విద్యార్థులు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఒక టీచర్ సఫర్ అయితే ఆ క్లాస్ రూమ్ సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో కేంద్రం నుంచి వీటి కోసం ఏమైనా ప్రత్యేక నిధుల కోసం మీరు ఏమన్నా ప్రణాళిక చేస్తున్నారా? మీరేం చెప్పారు? కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు అంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మన తెలంగాణ గవర్నమెంట్ దాన్ని ఇంతవరకు అడాప్ట్ చేయాలి. దాన్ని అడాప్ట్ చేస్తే మన హైయర్ ఎడ్యుకేషన్కు చాలా ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి. సెకండ్ది, మనం స్టేట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దానిలో 0.3% సెస్, ఎడ్యుకేషన్ సెస్ కడుతున్నారు ప్రతి ఒక్కరు. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి రేషియో ప్రకారం మన స్టేట్కు 42% షేర్ వస్తుంది. అందుకే ఆ ఎడ్యుకేషను చెస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి డబ్బులు ఎడ్యుకేషన్కి స్పెషల్గా అలొకేట్ చేయొచ్చు స్టేట్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర స్పెషల్ స్కీమ్స్ ఏముండవు. వీళ్ళు ఏదైనా ప్రపోజల్ పంపిస్తే ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ అయితే ఫండ్స్ వస్తాయి. కాబట్టి అది మన ఎడ్యుకేషన్ సెస్ ఫండ్స్ వస్తున్నాయి, తర్వాత సర్వశిక్ష అభియాన్లో ఫండ్స్ వస్తున్నాయి, తర్వాత మిగతాది స్టేట్ గవర్నమెంటే ఇవ్వాలి, తర్వాత మిగతా మ్యాచింగ్ గ్రాంట్స్ వీళ్ళు ఇవ్వగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా తెలంగాణకు ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ లేదు. ఉన్న స్కీమ్స్ను బెస్ట్గా ఎట్లా వాడాలనేది స్టేట్ గవర్నమెంట్ మైండ్ అప్లై చేసి వాటిని క్లెయిమ్ చేయాలి. అది ఇంపార్టెంట్. ఓకే, ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతూ మీరు కార్పొరేట్ విద్యను ఎంకరేజ్ చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంశం తీసుకొస్తుంది, ప్రైవేట్ విద్యా వ్యవస్థపై ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి దానిపైన కంప్లైంట్లు ఉంటాయాలని, దానిపైన నమోదు చేసుకోవాలని చెప్తున్న నేపథ్యంలో ఈ అవకాశాలను మీరు ఎట్లా చూస్తారు? సో కార్పొరేట్ విద్యా ముసుగులో చాలామంది హైదరాబాదులో కార్పొరేటు విద్యాలయాలు చేస్తున్న ఫీజుల దోపిడీ కావచ్చు, ఈ అంశంలో ఏం చెప్తారు? మా స్కూల్స్ ఏది కూడా కార్పొరేట్ కింద రావు. మా అన్నీ ప్రతి స్కూల్కు మనకు ప్రాపర్గా ప్లే గ్రౌండ్ ఉంటుంది, మాది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్, ప్లే అండ్ పీవీఏ అండ్ వెల్నెస్ ఆల్రౌండ్ యాక్టివిటీ ఉంటుంది. అది ఎన్ఈపీ 2020 పాలసీలో ఏ విధంగా ఉందో, ఎన్ఈపీ 2020 పాలసీ వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ మన మోడీ గారు తీసుకొచ్చారు. ఆ విధంగా సిబిఎస్ఈ ప్రకారం మేము రన్ చేస్తున్నాం. తర్వాత మా ఫీజు కూడా అఫోర్డబుల్ ఫీజు, మా ఈక్వల్ క్వాలిటీకి అగెనిస్ట్గా మా స్కూల్కు వేరే స్కూల్ కంపేర్ చేస్తే మాది 60% ఉంటుంది. ప్లస్ మా పేరెంట్స్ అంతా చాలా హ్యాపీ. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇప్పుడు వెబ్సైట్లో
మన ఫీజు డీటెయిల్స్ అన్నీ పెట్టాలన్నారు. అది కానీ లేకుంటే ఈ మీరు ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉన్నో దాన్ని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ ది పేరెంట్స్ అండ్ వాట్ ఎవర్ వీ చార్జ్ ఫీ అండ్ ఇట్ ఈస్ ప్రపోర్షనేట్ టు అవర్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్సెంటివ్స్. ఓకే, ప్రైవేట్ విద్యారంగంలో కూడా పనిచేస్తున్న ఉపాధ్యాయుల విషయంలో సో వాళ్ళను కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళ గోడు వినే నాదుడు ఎవరు లేరు. ఈ అంశంలో మీరు ఒక ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా దానిపైన మీరు ఫిర్యాదులు ఉన్నాయా? దాని పట్ల మీరు ఏం చేయబోతున్నారు? కార్పొరేట్ ఎడ్యుకేషన్లో యావరేజ్ ఫీజు డిస్టిక్లో మన స్టేట్ లెవెల్లో ప్రపోర్షనేట్ టు పర్ స్టూడెంట్ కాస్ట్ 25,000 నుంచి 50,000 యావరేజ్ ఫీజు ఉంది. సిటీలో కొన్ని స్కూల్స్ మాత్రమే వెరీ హెవీ ఫీజులు ఉన్నాయి, అవి 2 lakhs అబోవ్ ఉంటాయి. అవి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ ఒక స్టూడెంట్ మీద 1,10,000 ఖర్చు పెడుతుంది. కానీ ఆ ప్రపోర్షనేట్గా మాత్రం మనం అవుట్పుట్ రావట్లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి టీచర్స్కి మనం గవర్నమెంట్ బిల్డింగ్ ఫ్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ, అయినా కానీ 1,10,000 పర్ స్టూడెంట్ ఖర్చు పెడుతుంది. కాబట్టి అట్లా చూస్తే ప్రైవేట్ ఎడ్యుకేషను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, విత్ అఫోర్డబుల్ ఫీజు ఇస్తుంది. కాబట్టి మనం గవర్నమెంట్ ఎప్పుడైతే క్వాలిటీ పెంచి ఎడ్యుకేషన్ బాగుంటుందో ఆటోమేటిక్గా తల్లిదండ్రులు అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తారు. ఐ డిమాండ్ గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ అండ్ స్టాండర్డ్. ఆటోమేటికల్లీ చిల్డ్రన్ విల్ గో to the government schools. Automatically private schools will be less or closed. ప్రైవేటు ఉపాధ్యాయుల విషయంలో, ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఓట్లు వేస్తారు. సో మేము మీ గెలుపులో అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ న్యాయం చేస్తుందని చేసిన దాంట్లో ప్రైవేటు ఉపాధ్యాయుల విషయంలో, ఫీజుల విషయంలో కావచ్చు, వాళ్ళ దాంట్లో ఏదైతే జీతభత్యాల విషయంలో ఏం చెప్తారు? ప్రైవేట్ విద్యా సంస్థలు 20,000 నుంచి 50,000, 60,000, 75,000, 1 lakh కలెక్ట్ చేస్తారు. దానిలో టీచర్ శాలరీ ఉంటుంది, అందులో బిల్డింగ్ రెంట్లు ఉంటుంది, ల్యాండ్ రెంట్ ఉంటుంది, ప్లస్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు గివ్ ది ఎక్స్పెండిచర్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. కాబట్టి నార్మల్గా మెజారిటీ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్ దే ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ ది బెస్ట్ సర్వీస్ విత్ లెస్ ఫీజ్. కాకుండా అక్కడ టీచర్స్కు కొన్ని స్కూల్స్ తక్కువ శాలరీస్ ఉన్నాయి, అది వీ అగ్రీ. బట్ ఎప్పుడైతే ట్యూషన్ ఫీజు పెంచితేనే అప్పుడు వాళ్ళ శాలరీస్ పెంచగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఉన్న పరిస్థితిలో దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. కాబట్టి దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏది లేదు, వాళ్ళు ప్రైవేట్గా స్కూల్లో ఇప్పుడు 25,000 ఫీజు తీసుకుంటారు పర్ యానం. వాళ్ళు శాలరీస్ పే చేయాలి, బిల్డింగ్ రెంట్ కట్టాలి, మళ్ళీ మిగతా ట్యాక్స్లు కట్టాలి, అవన్నీ కూడా చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే వరల్డ్ అంతా ఒక డెవలప్మెంట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు, కాంపిటేటివ్ ఫీల్డ్ అయినప్పుడు, మన కాంపిటీషన్లో ఎవరు సర్వైవ్ అవుతారో, ఎవరు బెస్ట్ సర్వీసెస్ ఇస్తారో అవే స్కూల్ సర్వైవ్ అవుతాయి. కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ వేయాలా, ప్రైవేట్ స్కూల్ వేయాలా, ప్రైవేట్ స్కూల్లో ఏ రకమైన స్కూల్ వేయాలా అనేది సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. కాబట్టి పిల్లలు ఎడ్యుకేషన్లో మాత్రం ఈవెన్ నార్మల్ డ్రైవర్ లాంటి కానీ మామూలు పౌరుడు కూడా చాలా ఆలోచించి వేస్తారు. సపోజ్ ఒక స్కూల్ వేసారనుకోండి, ఒక 1 year చూస్తాడు, ఎడ్యుకేషన్ బాగాలేక ఇమీడియట్ నెక్స్ట్ చేంజ్ చేస్తాడు. ఈ విల్ నాట్ కీప్. కాబట్టి వాళ్ళు సో మచ్ కాన్షియస్ ఉన్నారు పేరెంట్స్. కాబట్టి సర్వీస్కు తగ్గట్టుగానే ఫీజులు ఉంటాయి. కాబట్టి ఓపెన్ మార్కెట్ సిస్టమే బెటర్. ఎందుకంటే ఆల్ ఓవర్ మనం ఇంత ఇండియా కానీ వరల్డ్ కానీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది కాంపిటీషన్ ఫీల్డ్. కాబట్టి ఎక్కడ బెస్ట్ సర్వీసెస్ ఉంటే అక్కడికి పోతారు. కాబట్టి మనం అన్నింటినీ ప్రైవేటు ఎంకరేజ్ చేయాలి, గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్లో మీరు చూసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేవీ స్కూల్స్ కానీ, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ఐఐఎమ్స్ కానీ, అవి ఏ విధంగా అంత స్టాండర్డ్గా నడుస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆ స్టాండర్డ్లో నడపాలనేది నా కోరిక. ప్రైవేట్ స్కూల్స్ అంటే విద్యను కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా మాత్రమే నడపాలి, కానీ ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ కమర్షియల్గా నడుపుతున్నాయి. దీంట్లో ఎమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఇవి లేనప్పటికీ కూడా ఫీజుల విషయంలో మాత్రం కరాఖండిగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? దాన్ని గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఇప్పుడు ట్యూషన్ కాలేజీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఒక దగ్గర పర్మిషన్ తీసుకుని 4 ప్లేసుల ఆ కాలేజీ నడుస్తుంది. అన్ని కమర్షియల్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు మన రీసెంట్గా ఎన్ఓసీస్ అన్ని ఫోర్జరీతో నడుపుతాయి. కాబట్టి I, as a teacher MLC and from BJP party side, we also demand to the government to strictly enforce the rules
regulations and so-called physics wala Helen and all this resonance and corporate schools, they're not having any proper school, building, playground and any permissions. They will 8 to 8, it's like a jail. That activity should be stopped. Now we should not give any pressure to the students to study, and we should give every 2 classes one period as a sports period or activity period. That is not there in all corporate schools, and corporate schools should be గవర్న్ చేయాలి, వాటిని ఇన్స్పెక్షన్ చేయాలి, ఎక్కడైతే పర్మిషన్స్ లేవో సస్పెండ్ చేయాలి. ఒక లైసెన్స్ తీసుకొని 2-3 ప్లేస్ల ట్యూషన్ క్లాసులు కానీ, ఈ ఐఐటి అని, నీట్ అని ఈ కాంపిటీషన్ క్రియేట్ చేసి ఈ గవర్నమెంట్ను పబ్లిక్ను వాళ్ళు ఫూల్ చేస్తారు. అవి ఇమీడియట్గా స్టాప్ చేయాలి. విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సో ఇవ్వట్లేదని మరొక వైపు కాలేజీలు అంతా నిరసన వ్యక్తం చేస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ అంశంలో మీరేం చెప్తారు? ఈ అంశం చాలా సీరియస్ అంశము. ఆల్మోస్ట్ 10,000 crores గవర్నమెంట్ ఇవ్వాలి. పాత గవర్నమెంట్ కొంత బకాయిలు పెట్టిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. దాంతో స్కూల్స్ యజమానులు బాధపడుతున్నాయి. అందులో పనిచేసే స్పెషల్గా టీచర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా శాలరీస్ టైంలో ఇవ్వలేక వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. టీచర్స్ కూడా 5 lakh స్టూడెంట్స్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వలేక మేనేజ్మెంట్ దగ్గర ఉండి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా ఫీజు రియంబర్స్ చేయాలి. చేసి ఆ పిల్లలందరూ ఆడుకోవాలి. చాలామంది పిల్లలు సఫర్ అయ్యి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ పోకుండా, ఆ ఎంప్లాయ్మెంట్ పోకుండా, సర్టిఫికేట్ లేకుండా చాలా మానసిక బాధపడుతారు. కాబట్టి అందుకే మన బీజేపీ తరఫున, బీజేవైఎం తరఫున స్టేట్ వైడ్గా స్ట్రైక్ చేస్తా ఉన్నాం. దానికి మా ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తారు 24th, 25th. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలనేది మా డిమాండ్. ఓకే సార్, విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బీజేపీ రాజకీయ ప్రతిపక్ష పార్టీగా ఎలాంటి కార్యాచరణ చేయబోతోంది? ఇప్పుడు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏం డిమాండ్ చేయబోతుంది? ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ లాస్ట్ 12 yearsలో వరల్డ్లో మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ, ప్రతి ఫీల్డ్లో కూడా బాగా గ్రో అవుతున్నాం. అందులో ఎడ్యుకేషన్ కూడా మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ పార్టీ తరఫున ఆల్ బీజేపీ స్టేట్ రూల్స్లో కూడా ఎడ్యుకేషన్కు చాలా ప్రయారిటీ ఉంది. ఎడ్యుకేషన్ ఉంటేనే వికసిత్ భారత్ ఎట్లా 2047లో మనం వరల్డ్ నెంబర్ కావాలనుకుంటున్నాం. అది కావాలనుకుంటే ఎడ్యుకేషన్ మనం ఇంప్రూవ్ చేయాలి. అదే డైరెక్షన్లో 2020 ఎడ్యుకేషన్ NEP 2020 పాలసీలో వరల్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అందులోనే ఇప్పుడు ఒక 18 యూనివర్సిటీస్, ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాలో వస్తున్నాయి. ఇంకా చాలా ఫారెన్ యూనివర్సిటీస్ వస్తాయి. అప్పుడు మన స్టూడెంట్స్ అబ్రాడ్ పోవాల్సిన అవసరం లేదు. ఈ అప్పులు తీసుకొని బయట చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అబ్రాడ్లో అందరూ మన స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు, మన తర్వాత చైనా స్టూడెంట్స్. కాబట్టి ఆ స్టూడెంట్స్ అంతా మన ఇండియాలో చదువుకుంటే మన ఫారెన్ కరెన్సీ సేవ్ అవుతుంది. అది చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. అండ్ బీజేపీ గవర్నమెంట్ పాలసీ కూడా ఎడ్యుకేషన్ త్రూనే ప్రతి ఒక్కరు చదువుకొని మంచి పౌడ్ అయితే మన దగ్గరనే డెవలప్మెంట్ బాగుంటుంది. మన దగ్గర ఇప్పుడు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ టెక్నికల్ సర్వీస్లో మన ఇండియాలో వరల్డ్లో టాప్ ఉన్నాం. అదేవిధంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దగ్గర వస్తుంది. ఇంతకుముందు ఐఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసేది, ఇప్పుడు ఐఫోన్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసి మనమే చేసుకుంటాం. ఇంకా ఫ్యూచర్లో ఐఫోన్స్ ఇండియాకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తాం. టోటల్ సెల్ ఫోన్స్లో ఇండియా ఈజ్ ద 2nd largest కంట్రీ ఎక్స్పోర్ట్స్లో. అట్లా కాబట్టి ప్రతి సెక్టర్లో మనం గ్రో అవుతున్నాం. మన పిల్లలకు మనకే ఫ్యూచర్లో చాలా అవసరం. బట్ సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్. క్రిమినల్ వేస్ట్ అని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? అది ఇంజనీర్స్ వేస్ట్. ఐఎమ్ ఆల్సో సివిల్ ఇంజనీర్. ఓల్డ్ వరల్డ్ ఇండియా డెవలప్ అవుతుందంటే ఇంజనీర్స్తోనే, న్యూ టెక్నాలజీ వస్తుందంటే ఇంజనీర్స్తోనే. ఇంజనీరింగ్ అనేది ఒక మన వరల్డ్ కానీ ఇండియా కానీ ఏ కంట్రీ డెవలప్ కావాలంటే అవన్నీ కూడా ఇండియా ఇంజనీర్స్ చేసే అద్భుతాలు. ఇప్పుడు మనం చైనా బార్డర్కు వితిన్ 2-3 అవర్స్లో మనం రీచ్ అయ్యే స్టేజ్లో మనం టనల్స్ కట్టుకున్నాం, తర్వాత బ్రిడ్జెస్ కట్టుకున్నాం, వరల్డ్ క్లాస్ బ్రిడ్జెస్. అక్కడ కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా బెస్ట్ టెక్నాలజీతోని ఇప్పుడు రాకెట్ మనం లాంచ్ చేసాం, అది ఇంజనీరింగ్ అద్భుతమే. DRDO
ఉంది. మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం లాస్ట్ ఇయర్ 40,000 crores ఎక్స్పోర్ట్ చేసాము. అవన్నీ కూడా ఇంజనీరింగ్ అద్భుతాలు. కాబట్టి అది చాలా దురదృష్టకరము ఆ విధంగా నడవడం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు చెప్తున్నారు, విద్యా విధానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో మరి ఖచ్చితంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ అంశంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెండింగ్ పెడుతోంది. సో ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే ఇప్పుడున్న స్కూళ్ళను కూడా మెరుగుపరచాలి. అదే క్రమంలో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సో అవన్నిటిని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, బీజేపీ ఆఫీస్ నుంచి.